భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగానైతే ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్నైతే ఛేదించక ముందు ఆల్అౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆర్ఎస్ఏ మొదటి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులతో ఆల్అౌట్ అయ్యింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యంతో చేంజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ లో 1-10 అయితే ఆధిక్యంలోకి చేరింది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక ముందు ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆర్ఎస్ఏ మొదటి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో భాగంగా 153 పరుగులతో ఆల్అౌట్ అయింది. అయితే భారత జట్టు 124 పరుగుల లక్ష్యంతో చేంజింగ్ దిగగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి చేరుకుంది.